హలో డివోటీస్. మహాభారత యుద్ధములో కేవలం యోధులే కాదు, దివ్య ఆయుధాలు కూడా ముఖ్య పాత్ర పోషించాయి. బ్రహ్మాస్త్రము, పాశుపతాస్త్రము వంటి అస్త్రాలు ఎంత శక్తివంతమైనయో తెలుసా? ఈరోజు మహాభారత క్విజ్ సిరీస్ డే 9లో మహాభారతములోని ఆయుధాలు మరియు అస్త్రాలు ప్రత్యేక ప్రశ్నలు చూడబోతున్నాం. ఈ 20 ప్రశ్నల్లో మీరు ఎంత స్కోర్ చేస్తారో చూద్దాం. రెడీయా? లెట్స్ గో. అర్జునుడి ప్రసిద్ధ విల్లు పేరు ఏమిటి? గాంధీవం, విజయము, పినాకం. గాంధీవం. గాంధీవం అగ్నిదేవుని ద్వారా అర్జునుడికి లభించింది. కర్ణుడి విల్లు పేరు ఏమిటి? పినాకం, విజయము, గాంధీవము. విజయము. విజయము అనే విల్లు కర్ణుడికి పరశురాముడు ఇచ్చాడు. బ్రహ్మాస్త్రము ఎవరి అస్త్రము? బ్రహ్మ, శివుడు, విష్ణువు. బ్రహ్మ. ఇది అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రము. పాశుపతాస్త్రము ఎవరి ఆయుధము? బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు. శివుడు. పాశుపతాస్త్రము శివుడి దివ్య ఆయుధము. సుదర్శన చక్రం ఎవరిది? అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు. కృష్ణుడు. భీముడు ప్రధానంగా ఏ ఆయుధం ఉపయోగించాడు? ఖడ్గం, గద, బాణం. గద. గదాయుద్ధములో భీముడు అత్యుత్తముడు. నాగాస్త్రము ఏమి చేస్తుంది? అగ్ని సృష్టిస్తుంది, పాము రూపంలో దాడి చేస్తుంది, వర్షం కురిపిస్తుంది. పాము రూపంలో దాడి చేస్తుంది. నాగాస్త్రము పాముల రూపంలో దాడి చేసే అస్త్రం. ఆగ్నేయాస్త్రం ఏ దేవునితో సంబంధం ఉంది? అగ్ని, వరుణుడు, వాయువు. అగ్ని. ఆగ్నేయాస్త్రం అగ్నిశక్తిని ఉపయోగిస్తుంది. వరుణాస్త్రము ఏ శక్తిని సూచిస్తుంది? అగ్ని, గాలి, నీరు. నీరు. వరుణాస్త్రము నీటి శక్తిని నియంత్రిస్తుంది. అర్జునుడు పాశుపతాస్త్రము ఎవరి నుండి పొందాడు? శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు. శివుడు. అర్జునుడు తపస్సు చేసి శివుడి నుండి పొందాడు. గాంధీవం మొదట ఎవరిది? వరుణుడు, అగ్ని, ఇంద్రుడు. అగ్ని. అగ్నిదేవుడు అర్జునుడికి ఇచ్చాడు. కర్ణుడు ఏ అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ఉపయోగించాడు? నాగాస్త్రం, శక్తి, అగ్నాస్త్రం. శక్తి. ఈ అస్త్రం ఇంద్రుడి ఇచ్చిన దివ్యాస్త్రం. అశ్వత్థామ ఏ అస్త్రాన్ని ఉపయోగించాడు? బ్రహ్మాస్త్రం, అగ్నేయాస్త్రం, వరుణాస్త్రం. బ్రహ్మాస్త్రం. అతను చివరిలో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. గదాయుద్ధములో ప్రసిద్ధి పొందిన ఇద్దరు ఎవరు? అర్జునుడు, కర్ణుడు, భీముడు, దుర్యోధనుడు, నకులుడు, సహదేవుడు. భీముడు, దుర్యోధనుడు. వీరి మధ్య గదాయుద్ధం చాలా ప్రసిద్ధి. అర్జునుడు నాగాస్త్రాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? గరుడాస్త్రంతో,
బ్రహ్మాస్త్రంతో, అగ్నేయాస్త్రంతో. గరుడాస్త్రంతో. గరుడాస్త్రం నాగాస్త్రాన్ని ఎదుర్కొనే అస్త్రం. బ్రహ్మాస్త్రాన్ని నిలిపే అస్త్రం ఏమిటి? బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం. బ్రహ్మాస్త్రం. ఒక బ్రహ్మాస్త్రాన్ని మరొక బ్రహ్మాస్త్రంతో మాత్రమే ఎదుర్కొనవచ్చు. సుదర్శన చక్రం ఏమి సూచిస్తుంది? దైవ న్యాయం, కోపం, యుద్ధం. దైవ న్యాయం. ఇది దైవశక్తి మరియు న్యాయానికి ప్రతీక. కర్ణుడి కవచ కుండలాలు ఎవరు తీసుకున్నారు? కృష్ణుడు, ఇంద్రుడు, అర్జునుడు. ఇంద్రుడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి తీసుకున్నాడు. అర్జునుడి రథం పేరు ఏమిటి? నందిఘోష, దేవదత్త, విజయ. నందిఘోష. అర్జునుడి రథమును నందిఘోష అని పిలుస్తారు. మహాభారత అస్త్రాల ప్రధాన సందేశం ఏమిటి? శక్తి, యుద్ధం, ధర్మం. ధర్మం. దివ్యశక్తి కూడా ధర్మం కోసం మాత్రమే ఉపయోగించాలి అని చెబుతుంది. మహాభారతములోని ఆయుధాలు మరియు అస్త్రాల గురించి మీకు ఎంత తెలుసో ఇప్పుడు తెలిసిందా? మీరు 20లో ఎంత స్కోర్ చేశారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన మహాభారత క్విజ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.